ఇంత చిన్న భూమిలో భూభాగం ఒక ఇంత అయితే సముద్ర భాగం 3 ఇంతలు. అంటే భూమి కంటే సముద్రం 3 రెట్లు పెద్దది, ఎక్కువ. అలాంటిది సింహాసనం ఎదుట సముద్రమే ఉందంట. ఆయన సింహాసనం ఎదుట సముద్రమే ఉంది. ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి, సముద్రం దగ్గరికి ఎంతమంది వెళ్ళారు, సముద్రాన్ని ఎంతమంది చూశారు? మీరందరూ సముద్రం చూశారు కదా. ఇప్పుడు ఆ సముద్రం దగ్గర ఒక కుర్చీ వేసుకుని కూర్చుంటే ఎలా ఉంటుంది? అదే కుర్చీ ఎదురుగా ఒక చిన్న బేసిన్ పెట్టుకొని కూర్చుంటే మీ కాళ్ళ కింద నీళ్ళు ఉన్నట్టు ఉంటుంది కదా. దేవుని సింహాసనం ఎదుట సముద్రం ఉందంట. అయితే ఆ సముద్రము స్ఫటికమై గాజుదై ఉందంట. స్ఫటికము అంటే ఏంట్రా అని నేను చూస్తే ఇంగ్లీష్ బైబిల్లో చూసా. ఇంకేమన్నా వేరే విధంగా రాసి ఉందేమో అని చూస్తే ఏం రాసిందరా? క్రిస్టల్ అంటే స్ఫటికం. మరలా గూగుల్లోకి వెళ్ళా, క్రిస్టల్ అంటే వాడేమైనా అర్థం చదువుతాడేమో అని చూస్తే ఒక బొమ్మ చూపించాడు. ఏంట్రా బొమ్మ అంటే వజ్రం. స్ఫటికము అంటే అర్థం ఏంటంటే వజ్రం. వజ్రమును పోలిన గాజు వంటి సముద్రం అంటే సముద్రమంత వజ్రం ఆయన కాళ్ళ కింద పెట్టుకొని కూర్చున్నాడు. ఇంక మీరు ఎక్కడికి పరిగెడుతున్నారు? మొన్న వండింది అన్నయ్య, ప్రార్థన చేయ అన్నయ్య. ఏమ్మా? వేటకు పోతున్నాను. ఏం వేటకు పోతున్నావు? వజ్రాల వేటకు పోతున్నంట. ఏం వేటకే? ఏమో దొరికినాయా అన్న. అని సంచి తీసి మొత్తం నాకు ఎడ చూపిస్తే మొత్తం గులకరాలు అయ్యి. నేను అనుకున్న ఓ పిచ్చి తల్లి, ఇవి గులకరాలు తల్లి అని చెబుదాం అనుకున్నా, కానీ పాపం ఎంత తాపత్రయపెట్టి తెచ్చుకుందో అయ్యి. లేదన్నయ్య ఇది వజ్రమే అంటే వజ్రాలు నీ దగ్గర అన్ని ఉంటే సంచిలో పెట్టుకుంటే నిన్ను బతకనేస్తారా? నువ్వెందుకు బస్సు ఎక్కి తిరుగుతావు, ఆటోలో వస్తావు? ఒక డైమండ్ అమ్ముకుంటే మామూలుగా ఉంటాయి, ఎన్ని డబ్బులు వస్తాయో. అలాంటిది ఒక వజ్రాన్ని పోలిన గాజు వంటి సముద్రం ఆయన కాళ్ళ క్రింద ఉంది. ఎందుకని? సముద్రము ఫ్రీజ్ అయింది, సముద్రము గడ్డగట్టింది, సముద్రము అద్దంలాగా మారిపోయింది, మంచులాగా మారిపోయింది. ఆయన దగ్గర ఉన్న సముద్రము అలలు ఎగిసి పడట్లేదు. ఇసుకని, బురదని, చెత్తని అలల రూపంలో తెచ్చి బయట వేయట్లేదు. అది స్వచ్ఛమైన స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం. ఇటువైపు నుంచి చూస్తే అటువైపు తేటగా కనబడేటట్లుగా ఉంది. పైన నిలబడితే లోతు ఎంతో అడుగు భాగము తెలిసేటట్లుగా ఉంది ఆ సముద్రం. స్ఫటికము వంటి సముద్రం అది ఆయన సింహాసనం ఎదుట ఉంది. ఇప్పుడు ఎవరైనా ఆ దృశ్యాన్ని చూస్తున్న యోహానైనా, రేపు చూడబోయే మనమైనా ఒకవేళ ఆ సింహాసనం దగ్గరికి వెళ్ళాలంటే, యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే, యేసయ్యని తాకాలంటే, దేవుణ్ణి పట్టుకోవాలంటే, దేవుని ముఖమును చూడాలంటే, ఆయనను తడమాలంటే, ఆ స్పర్శను అనుభవించాలి అంటే స్ఫటికము వంటి ఈ సముద్రమును దాటి ఆయన దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా, గట్టి చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు నేను ఈ సముద్రం గురించి ఏం చెప్పాలి? అతిశయంగా చెప్తున్నా. ఎంతమంది దైవజనులు ఫోన్ చేశానో, ఎన్ని రాత్రులు మేలుకున్నానో దీని గురించి. ఆ మర్మం ఏంటి, దాని భావం ఏంటి తెలియాలి. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చెప్పేస్తున్నారు. చివరికి ఇది అంతా ఏది కాదని ప్రభు పాదాల దగ్గరకు వస్తున్నా. అప్పుడు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. స్ఫటికము వంటి ఆ సముద్రం దేవుని సింహాసనం ఎదుట ఎందుకుంది? మనం ఆ సముద్రం దాటడం ఏంటి? ఈ దాటే మధ్యలో కలిగే అనుభవాలు ఎలాగుంటాయని ధ్యానం చేస్తే ఒక 2 విషయాలు ప్రభు తెలియజేశాడు. అక్కడ నాకు చాలా సమయం పట్టింది, కానీ త్వరగా మీకు ఆ విషయాలు చెప్తా. 2 మాటలు చెప్తా. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 57వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. మొదటిది, ఆ స్ఫటికము వంటి సముద్రము దేనిని పోలిందో, దేనికి సాదృశ్యమైందో, అది మనకు ఏం తెలియజేస్తుందో అని చూస్తే
భక్తిహీనులు కదులుతున్న సముద్రం వంటి వారు అది నిమ్మలింపనేరదు. ఆ నీళ్లు బురదని పైకి లేపుతుంది. ఆ బురద నీళ్లు పైకి లేపటం వల్ల దుష్టులకి నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. చాలండి. మొదటిగా సముద్రానికి ఉన్న అనుభవం ఏంటంటే అది కదులుతుంది, తరంగాలను రేపుతుంది. బురద చెత్త పనికి మాలిన దాన్ని అడుగునున్న దాన్ని పైకి తీసుకొని వస్తుంది. ఏది? సముద్రానికి ఉన్న అనుభవం. ఇది ఈ లోక సంబంధమైన పరిస్థితులకు సాదృశ్యంగా ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. మరలా చెప్తున్నా, నేను అబ్రాహాం గురించి జక్కయ్య గురించి 2 మాటలు చెప్పి చప్పట్లు కొట్టించి పంపించేదైతే బాగానే ఉండవు. నా తపనంతా మీరు యేసయ్యను పట్టుకోవాలంతే. మనలో శేషం ఉండకూడదు, మొత్తం వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అర్థమైందా నా బాధ? ప్రభు రాకడొస్తే కననై ఉన్న స్త్రీ కనగానే మగ శిశువు పైకి వెళ్ళిపోగా ఆ స్త్రీ విడవబడిందంట. మగ శిశువు 4 పైకి పోయి మిగతా మొత్తం ఏడే కూర్చుంటే ఇంక ఉపయోగమే ఉంది. నా ఆశ ఏంటంటే మీరందరూ ఎత్తబడాలి యేసునామములో. అందుకే వీలైనంత మటుకు మీకు వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఈ లోక సంబంధమైన ఈ సముద్రం, ఈ లోక సంబంధమైన అనుభవాలు భక్తి జీవితంలో యేసయ్య దగ్గరికి మనల్ని వెళ్ళనివ్వకుండా కదిలిస్తుందంట, అది ఊపుతుందంట. పాతవి జ్ఞాపకాలు బయటేస్తుందంట. ఇదిగో పలానా రోజు నువ్వు పాపం చేయాల, పలానా రోజు నువ్వు దొంగతనం చేయాల, పలానా రోజు నువ్వు అబద్ధమాడలా, పలాని సమయంలో నువ్వు ఒక ఘోర పాపివి కాదా, హంతకుడివి కాదా, దూషకుడు కాదా, నువ్వు ఒక పనికి మాలిందానో కాదా అని నిన్ను రేపుతుందంట ఈ లోకం, ఈ లోక సంబంధమైన ఆ పరిస్థితి. అప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలనే నీ ప్రయాస, నీ ప్రయత్నం, నీ అడుగులు ఆ సముద్రంలో త్రొట్టిల్లిపోతాయి, కదిలిపోతాయి. ఒకవేళ ఆ చెత్తని, ఆ బురదని, ఆ పాపాన్ని, ఆ మలినాన్ని అది బయటేసి గుర్తు చేస్తున్నా, నేను పనికి మాలినాన్ని వేసాయా, నేను పాపినేసాయా, నువ్వు ఏడుస్తాడు కూర్చున్నా, ఆ అలా నిన్ను ముందుకు పోనివ్వకుండా వెనక్కే నెట్టేసిద్దంట. ఈ లోక సంబంధమైంది. అందుకే అక్కడ రాసిన మాట భక్తిహీనులు కదులుతున్న సముద్రం వంటి వారు అని రాశాడు ఇక్కడ. అంటే భక్తిహీనులు ఏమవుతారంటే కదిలిపోతారు, స్థిరంగా నిలబడరు. ఒక తీర్మానం చేస్తారా, అందులో నిలబడరు. ఒక నిబంధన చేస్తారా, అందులో నిలబడరు. ఒక గురి పెట్టుకుంటారా, ఆ గురి కోసం పరిగెత్తరు. సరే, దేవుడు ఏదో ఒక విధంగా మనల్ని మలుచుకున్నాడు, మార్చుకున్నాడు, ఒక అవకాశం ఇచ్చాడు. మన దేవుడి కోసం ప్రయాసపడాలి, దేవుని దగ్గరికి చేరాలి అన్న తపన, తృష్ణ అది భక్తిహీనుడికి ఉండదంట. ఎందుకు ఉండదు అంటే ఈ సముద్రం, ఈ లోకం వాడిని అణిచేసి, ఎగరగొట్టి, త్రొట్టిల్లి పడేటట్టు చేసి, ఆ పాతయ్యలో రోతయ్య అన్నీ బయటేసి, ఆకర్షించి, మలినం చేసి పాడు చేస్తుందంట. కానీ పరలోకంలో ఉన్న సముద్రానికి ఉన్న అనుభవం ఏంటంటే అది నిశ్చలంగా ఉంటుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కదలని, కదలని, చెల్లించని, అటు ఇటు ఓగని స్ఫటికమైన గాజు వంటి. అక్కడ గాజుని ఇంగ్లీష్లో ఏమని రాస్తారంటే ఫ్రీజ్. ఫ్రీజ్ అంటే తెలుసు కదా, ఫ్రిడ్జ్లో ఒక బాటిల్ నీళ్ళు పెట్టారు అనుకో, 1 గంట తర్వాత డీప్ ఫ్రిడ్జ్లోంచి బయటకు తీస్తే ఆ నీళ్ళు ఇట్లా ఊపితే కదులుతాయా? ఏమైపోతాయి? గడ్డగట్టిపోతాయి, కదలవు. ఇంకా అవి పరలోకంలో ఉన్న సముద్రానికి ఉన్న అనుభవం ఏంటంటే అది కదలదు. అందుకే యేసయ్య ఆ కదలని, ఆ స్థిరమైన అనుభవంలో ఉన్నాడు. అందుకే దైవజనుడు ఆ పాట రాస్తాడు, నిత్యము కదలని. నిత్యము కదలంటే అప్పుడప్పుడు కదిలిద్దిగా, ఎప్పుడు కదలదు. ఈ పదాన్ని ఒక ఆయన చెప్పాడు, ఒక కవి. మామూలుగా ఆయన పాట ఇలా రాయాలంట. ఎలాగా? ఎన్నడూ కదలని సీయోను, తిరగలు ఎక్కువ తట్టే ఉంటుంది. యేసయ్యా మార్చుకుంటావని గోల, బాధ వినపట్ల. దేవా స్తోత్రనైనా యేసు నామములో కృప కలుగునుగాక. ఆమేన్.
అది ఎన్నడూ కదలదు. అంటే దేవుడు నిన్న నేడు రేపు ఒకే విధంగా ఉంటాడు. ఆయన శాసనాలు, ఆయన ఆలోచనలు, ఆయన తీర్మానాలు, ఆయన ఉద్దేశాలు రాజ్యాంగం మార్చినట్టుగా మారవు. కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, ఉద్యోగం వస్తే ఒక రకంగా, రాకపోతే ఒక రకంగా, అంత బాగుంటే ఒక రకంగా, బాగా లేకపోతే ఒక రకంగా ఉండదు. అక్కడ శాసనాలన్నీ ఫ్రీజ్ అయిపోయినాయి. ఆమేన్. ఆయన ఆలోచన కథల్లో. అందుకే యేసయ్య ఉన్న చోటైనా, యేసయ్యతో ఉన్నవారైనా, ఉన్న అనుభవమైనా, యేసులో అయినా ఈ గాజు వంటి సముద్రానికి ఉన్న అనుభవం ఉంటుంది. ఆ రోజు యేసు ప్రభు శిష్యులందరితో చెప్పాడు, మీరు త్వరగా వెళ్ళండి. ఎట్టెళ్ళలే తొందరగా పరిగెత్తుకుంటే వెళ్తాను, మా దగ్గర కారు ఉందా, బండి ఉందా, పడవెక్కి వెళ్ళండి. ఈ పడవెక్కి శిష్యులు తెడ్డేసుకొని పోతా ఉన్నారు. తెల్లవారుజాము 4 అయింది. మొదటి జాములో వేకునే ఇక అద్దరికి దగ్గరగా వచ్చామురా, గట్టు చేరామురా అనుకునే సమయానికి అక్కడి నుంచి తెల్లటి ఆకారంతో సముద్రం మీద నడుచుకుంటూ ఒకటి వస్తుంది. రాసింది అక్కడ, శిష్యులు గడగడ భయపడిపోయారంట. అమ్మో ఏదో వస్తుందో, ఏదో జరుగుతుందో భయపడిపోయారంట. ఆ సమయంలో ఆయన అన్నాడు, భయపడకండి, నేనే. ఎవరైనా? ప్రభువైన యేసు. ఎందుకు భయపడ్డారు? కదులుతున్న సముద్రము, అలలు విదజల్లుతున్న సముద్రము, అలలు రేపుతున్న సముద్రము, ఎగసిపడుతున్న సముద్రము. కానీ ఆయన కాళ్ళ కింద ఉందేంటి? అదేమన్నా రోడ్డా? అదేమన్నా ఫ్రీజ్ అయిందా? గడ్డగట్టిందా? ఆయన నడుస్తున్నాడేంటి? ఇది ఎలా సాధ్యం అని భయపడ్డారంట శిష్యులు. ఆ శిష్యులని యేసు ప్రభు చూసి, భయపడకండి, ఎందుకయ్యా మాకు భయం అవుతుందయ్యా మా బతుకులు చూస్తే, ఇది సాధ్యమవుతుందో కాదో, ఈ జీవితం ముందుకెళ్తుందో లేదో, మా బ్రతుకులు బాగుపడతాయో లేదో, ఈ సమస్యలు ఇలాగే ఉండిపోతాయేమో, ఈ రోగం ఇలాగే ఉండిపోద్దేమో, అప్పుడప్పుడు భయం అవుతా ఉందా మమ్మల్ని మా బ్రతుకులు చూస్తే అని భయపడే తత్వం ఉన్న మనిషికి దేవుడు పరలోకపు సూచన చెప్తున్నాడు. ఇవి చిరకాలము ఇలాగే ఉండవు, ఒకరోజు ఫ్రీజ్ అయిపోతాయి, ఆగిపోతాయి. యేసు నామములో హల్లెలూయా, నిలబడిపోతాయి. వెంటనే అన్నాడు, ప్రభువా ఇలాంటి లైఫ్ స్టైల్ నాకు కావాలయ్యా. ఎవరు అడిగారు? పేతురు. హలో, పేతురు అడిగాడు, ప్రభువా ఇట్లాంటి జీవితం నాకు కావాలయ్యా, నా కాళ్ళ కింద ఉండే సముద్రం కావాలయ్యా అన్నాడు. అవునా, అయితే రా అన్నాడు. ఏయ్ భోజే దిగామంటే పోతారు స్వామి, అడుగు ఎంత ఉందో తెలియదు నీకు, వెళ్ళిపోతావు లోపలికి, దిగమాక. పేతురు అంటాడు, లేదు అది బాగుందిరా, ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉందరా, ఆయన కాళ్ళ కింద సముద్రం ఉందరా, అసలు ఎట్టుంటుందో ఒక్కసారి అడుగు పెడతారా. ఇదిగో పేతురు, ఆయన అంటే దేవుడు కాబట్టి నడుస్తాడు, నీకంత సీన్ యాడ్ ఉందా? నీకంత భక్తి ఉందా? నీకంత ప్రార్థన ఉందా? నీకు అంత ఉందా? ఇప్పుడు నిజంగా ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళి భక్తులమని ఫీల్ అయ్యే కొంతమంది జీవితాలకి ఈ మాటను ఒకసారి పరీక్షించుకుంటే, దిగు పేతురు పడవలో నుంచి నాలాగా నడుద్దు అంటే మనకంత సీన్ లేదులే అని మనమే అనుకుంటాం. అనుకునేది కాక పక్కన వాళ్ళ మీద కూడా వేస్తాం. నా విశ్వాసం ఏంటంటే, సొంత విమానంతో దేశమంతా సువార్త ఉద్యోగ కోటలు పెట్టాలా. దేవునికి మహిమ కలుగును గాక. మీ విశ్వాసం ఏంటంటే, ఎందుకు ఆయనకి అంత బాధ, లేనిపోని నేను ఎత్తిన పెట్టుకుంటాడు, ఎందుకు ఆ కోటాలు ఎందుకు, ఆ కార్లు ఎందుకు అట్టుకుంటాడు, ఎందుకు ఆ మైకులు అంత కాస్ట్లీ మైకులు ఎందుకు, ఆ స్పీకర్లు ఎందుకు ఆయనకి అంత ఎప్పలో ఉన్న దాంట్లో కూర్చోవచ్చు కదా ప్రశాంతంగా. ఈ తపన ఆగదు, దిగాల యేసు నామములో, భక్తిలో దిగాల. ఆ పరలోకంలో ఎలాగుందో అనుభవం భూమి మీద చూడొచ్చు. పరలోకంలో సముద్రం ఉంది, అది స్ఫటికమై గాజులాగా మారిపోయింది. అందులో దిగాలని పేతురు కోరుకున్నాడు. వెంటనే దేవుడు దిగో అన్నాడు. పేతురు యేసునందు విశ్వాసం ఉంచి నడిస్తే సముద్రం మీద పేతురు నడటం మొదలుపెట్టాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నడన్నా పేతురు జీవితంలో 45 ఏళ్ళు పేతురు వయసు ఇంచుమించు. పుట్టిన కానించి వాళ్ళ తాత వాళ్ళ నాన్న పేతురు రాయిష్ గాడు అంత వయసులోంచి చేయి పట్టుకొని సముద్రం కాడికి వచ్చి, ఎయిరా వల ఎయ్యి, గోసిపెట్టి ఎయ్యి వల ఎయ్యి అంటే, వల విసిరినోడు, చేపలు పట్టినోడు, సముద్రపు లోతుపాతులు తెలిసినోడు, ఎంత వెనక్కి లాగగలదో, ఎంత ఈడిసి కొట్టగలదో,
ఎంత ఉప్పు సాంద్రత కలిగిందో, ఎంత ఈదగలడో అన్నీ తెలిసినవాడు. నేను ఎన్నడూ చూడని ఒక అనుభవం నా స్థితిలో నుంచే మారింది అంటే ఇది యేసయ్య కృప కాదా? ఆయన కాలు పెట్టి దాని మీద నడిచాడు. ఈ అనుభవం మనకు పరలోకంలో సింహాసనం ఎదుట కనపడుతుంది. ఎవరైతే జయించి గెలిచి పరలోకం వెళ్తారో వాళ్ళ క్రింద ఈ సముద్రం ఫ్రీజ్ అయిపోద్ది. నేను చాలాసార్లు అనుకున్నా, సముద్రం మీద నడిస్తే ఎలాగుంటుందో. ప్రభా, పేతురుకు దొరికిన ఆ భాగ్యం నాకు లేదు కదయ్యా. నేను కూడా నువ్వు ఉన్న రోజుల్లో ఉండింటే, నేను కూడా నిన్ను వెంబడించింటే నడిచేవాడినేమో అనుకున్నా. ఈ మాట చదువుతున్నప్పుడు అన్నాడు, బాధపడ మాకు, రేపు నడిపిస్తాను నేను అన్నాడు. దేవునికి స్తోత్రం. మనం అందరం వెళ్ళాలి యేసునామములో సముద్రం మీద. వెళ్ళాలి. ఈ లోక సంబంధమైన సముద్రం మనల్ని భయపెడుతుంది, గందరగోళం చేస్తుంది. కానీ పరలోక సంబంధమైన ఆ అనుభవం మనల్ని నిమ్మలపరుస్తుంది. అందుకే పరలోకంలో ఎలాగో భూలోకంలో అలా, కనుక మనం భూమి మీదనే పరలోకాన్ని అనుభవించాలి. దేవదూతలు ఉన్నారు, వారు ఆ స్ఫటికం వంటి సముద్రం మీద నడుస్తారు, ఆ సముద్రాన్ని చూస్తారు, ఆ సముద్రాన్ని తాగుతారు, ఆ సముద్రం మీదే ఉంటారు. వాళ్ళకంటే ఆ అనుభవం శరీరంలో ఉండగానే మనం రుచి చూడాలి అంటే నువ్వు సముద్రంలో దిగాలి యేసునామములో. హల్లెలూయా. అందుకే అక్కడ ఆ యెషయా గ్రంథం 57వ అధ్యాయం 2వ లైన్లో రాయబడిన మాట చూస్తే, భక్తిహీనులు కదులుతున్న సముద్రం వంటి వారు అని రాసి, దాని జలములు కింద లైను, దుష్టులకి. భక్తిహీనులు కదులుతున్న సముద్రం వంటి వారు అవుతారు. కాబట్టి కదులుతున్న ఆ సముద్రం రేపే అలలకి, వేసే బురదకి, చేస్తున్న రోతకి దుష్ట మనసు కలిగిన వారికి నెమ్మది ఉండదంట. అదే పరిశుద్ధులైతే, అదే నీతిమంతులైతే, అదే యథార్థవంతులైతే నెమ్మది కలుగుతుంది. ఇది మొట్టమొదటి ఎక్స్పీరియన్స్. అంటే ఆ సముద్రం ఏం చూపిస్తుంది అయ్యా మనకు అంటే, నీవు ఆ స్ఫటికం వంటి సముద్రం చూసి ఆ సింహాసనం దగ్గరికి వెళ్ళాలంటే ఆ సముద్రాన్ని దాటాలి. ఆ సముద్రం ఎలా ఉందయ్యా అంటే స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం అయింది. అంటే ఫ్రీజ్ అయిపోయిన మంచు గడ్డలాగా ఒక వజ్రంలాగా మారిపోయింది. సముద్రం అంతా వజ్రం అయిపోయి కాలి కింద ఉంది. ఇప్పుడు నువ్వు దాటి వెళ్ళాలి. ఈ లోక సంబంధమైన సముద్రం అయితే మనల్ని భయపెడుతుంది, బాధపడుతుంది, కలవర పెడుతుంది. కానీ ఈ లోకంలోనే ఉండి అలాంటి అనుభవం నువ్వు పొందాలి అంటే ఖచ్చితంగా నీతో యేసయ్య ఉండాలి. నువ్వు ఒకవేళ వెనక్కి తిరిగి చూసుకున్నా, లోకాన్ని చూసినా, పేతురు మునిగిపోయినట్టుగా నువ్వు మునిగిపోతావు. మరలా నిన్ను యేసయ్యే చేయబట్టుకొని లేపాలి. కాబట్టి ఆ అనుభవాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. రేపు పరలోకంలో వెళ్ళినప్పుడు ఆ గాజు వంటి సముద్రం మీద మనం వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, సముద్రం ఉంది, సింహాసనం ఉంది. సింహాసనం చుట్టూ సూర్యకాంత పద్మరాగ మరకతమును పోలిన ఇంద్రధనుసు ఉంది. దానికి కొంచెం దూరాన 24 పెద్దలు చుట్టూ సింహాసనాలు వేసుకొని ఉన్నారు. వారికి ముందు సముద్రం ఉంది. ఇప్పుడు యోహాను గేటు దగ్గర నుంచి చూస్తున్నాడు. నేను దేవుణ్ణి అనుకో, అర్థమవుతుందా? నన్ను చూశాడు, అమ్మో నా దగ్గర ఎన్ని పూలు ఉన్నాయో, ఎన్ని చెట్లు ఉన్నాయో, ఏమున్నాయో చెప్పాడు. నాకు ముందు ఏ ప్రాకారం ఉందో చెప్పాడు. దానికి ముందు ఏముందో చెప్తున్నాడు యోహాను. సరే యోహాను రా, సింహాసనం ఇస్తా అనగానే పంచ పైకి పట్టుకొని గబా వచ్చాడు అనుకో, కింద బండలు ఎట్టున్నాయి తెలుసా? లోపల ఏం వేసుకోలేదు మొత్తం కనపడుతుంది. హల్లెలూయా. అర్థం కాలా? అర్థమైన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. మిగతా వాళ్ళకి అర్థం కాలేదా? కింద బండలు ఎలా ఉంది తెలుసా? మీరు నిలబడితే మీ బొమ్మ కనపడుతుంది. మనకి ఏముంటే అవి కనపడతాయి. మరి గాజు వంటి స్ఫటికం, అది అద్దం వంటిది. నువ్వు ఆ సముద్రం మీదకి వెళ్ళి నిలబడ్డావు అనుకో, ఆ సముద్రం మీద అడుగు పెట్టావు అనుకో, నీ అవయవాలు ఏమున్నాయి కనపడటం కాదు, నీ అంతరంగంలో ఏముందో చూపించే సముద్రం అది. యేసు రక్తమే జయం. హల్లెలూయా. అది ఏం మామూలు సముద్రం అనుకున్నావా? అవయవాల్లో ఏముందో చూపించేది కాదు, అంతరంగంలో ఏముందో చూపించేది. అలాంటి సముద్రం ఆయన సింహాసనం ఎదుట ఉంది. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆ సముద్రం దాటాలి, 24 పెద్దల్ని దాటాలి,
4 జీవులను దాటాలి. ఆ మరకతము, సూర్యరాగ, పద్మరాగం వంటి అనుభవాలు దాటాలి. ఆ తర్వాత సింహాసనం దగ్గర రావాలి. భక్తి అంటే నున్న చేపించుకొని నీకోటి దా పొద్దున్నే ఎంత బాగా చేశాడు, రే నానా నానా అందరికి ప్రసాదం పెట్టురా పోరా. ఏందిరో ఏమనో వెండి బంగారాలు ఏమైనా ఇస్తాడా, ధనధాన్యాలు ఏమైనా ఇస్తాడా, లేకపోతే వస్త్రాలు ఇస్తాడా, అన్నదానం ఏం చేస్తాడా? లే, చెప్పిన ముక్కలు చేసి దాన్ని అమూల్యంగా ఎంచి తెలియక దేవుడంటే, స్వర్గం అంటే కొబ్బరి చిప్పలోనో, కొండల్లోనో, కోణల్లోనో, గంటల్లోనో, గుడి గంటల్లోనో, గుండు కొట్టించుకోవడంలోనో ఎక్కడో ఉందనుకొని భ్రమపడ్డా. కానీ ఈ వాక్య భాగం చదువుతున్నప్పుడు ఎంత పవిత్రమైన జీవితం ఒక వ్యక్తికి కలిగితే అతను స్వర్గంలో అడుగు పెడతాడో నాకు అర్థమైంది. ఆషామాష కాదు, ఊరికొచ్చి పాట నా అక్కడ ఏయ్ ఏంద్ర మైకీరో మేము మాకు రాదా పాట? ఇందాక మరి పాట పాడేవి, ఏం పాట అది? పుస్తకం ఉందా? లాస్ట్ చరణం పాడు. గట్టిగా ఒకసారి ఎల్లు చెప్పండి. పాట అన్నప్పుడే మొత్తం సిద్ధపాటు ఉండాలి బాయ్. అసలు బుల్లెట్, గన్నులోంచి వచ్చిన బుల్లెట్ ఎటు ఉందో అటు ఉండాలా. నువ్వేం ఫోన్ ఒత్తుకుంటూ కూర్చొని చివరి చరణం ఏందమ్మా చదువు. నేను పడతా చదువమ్మా. అత్యున్నతమైన కృప అంటే అర్థం ఏంటంటే, ఏదైనా నువ్వు ఒక ఆశీర్వాదాన్ని తలంచి హృదయంలో, మనసులో అనుకుంటావో దానిని చెయ్యగలిగింది కృప. ఆరోగ్యం కావాలా వచ్చేస్తుంది కృప, డబ్బు కావాలా వచ్చేస్తుంది కృప, ఆయుష్కాలం కావాలా వచ్చేస్తుంది, సంతానం కావాలా వచ్చేస్తుంది. అన్నీ ఎక్కడ ఉన్నాయిరా అంటే కృపలో ఉన్నాయి. అందుకే కృపామయుడు అని మన యేసయ్యకు పేరు. ఆయనలో లోపం లేదు. ఇక్కడ ఏమని రాశారు? అత్యున్నతమైన కృపలతో. సంఘానికి ఏం కావాలి? అత్యున్నతమైన కృప కాదు, కృపలు. మరి దైవజనుడు ఎంత లోతుకి వెళ్ళాడు నాకు తెలియదు, కానీ దేవుడి దగ్గర నుంచి అనేకమైన కృపలు పొందుకొని అత్యున్నతమైన కృపలతో ఆత్మ ఫలముల సంపద. మీ దగ్గర ఒక్కరి దగ్గరైనా ఆత్మఫలం ఉందా? నా దగ్గర ఉందంటే గట్టిగా ఇల్లు చెప్పు. దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది, మీకు అర్థం కాలేదని. ఆత్మఫలము అంటే అర్థం ఏంటంటే ప్రేమ, శాంతి, సమాధానము, దయాలత్వము, ఆశానిగ్రహము, ఇంకా సాత్వికము, దీర్ఘశాంతము, దయాలత్వము. ఇవి ప్రేమ ఫలాలు, ఆత్మ ఫలాలు. ఆయన అంటాడు అత్యున్నతమైన కృపలతో, ఆత్మ ఫలములతో. ఒకటి కాదు, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే ప్రతి ఫలములతో, ఆ ఆత్మ ఫలములతో అతి శ్రేష్టమైన స్వాస్థ్యం పరలోకంలో. ఇక డెడ్ ఎండ్ అనమాట. ఇంక అది అక్కడి నుంచి ఇంక లేదు, స్పాట్కి వెళ్ళాలి నేను. ఆ అతి శ్రేష్టమైన స్వాస్థ్యం కొరకు నేను వెళ్ళాలి. ఆ మనస్సు ప్రతి సంఘానికి, విశ్వాసికి రావాలి. పరలోకం వెళ్ళాలి, నేను కృప పొందుకొని వెళ్ళాలి, ఆత్మ ఫలాలతో వెళ్ళాలి, దేవుడు కోరుకున్న స్థాయిలో నేను వెళ్ళాలి అని ఆ మనసుతో నువ్వు పరలోకంలో అడుగు పెడితే, ఆ స్ఫటికం వంటి సముద్రం మీద అడుగు పెట్టగానే
ఆ స్ఫటికం వంటి సముద్రం నీకు దారిస్తుంది. చక్కగా యేసయ్య సింహాసనం మీద అడుగు పెట్టచ్చు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ కృప లేకుండా, ఈ ఫలం లేకుండా, ఈ భక్తి లేకుండా, ఈ అనుభవాలు లేకుండా ఏదో నీ నోటికి వచ్చింది పాడుకొని, నీ హృదయానికి తలంచుకొని, నీ ఇష్టానుసారంగా బతికి ఓ బత్త భీమేసి నేనే భక్తురాలు అనుకొని, చిల్లను మార్చి సంద వేసి నాకంటే త్యాగపరుడు లేడు అనుకొని, ఎవరికి చెప్పకుండా యేసుప్రభు గురించి నువ్వే సీక్రెట్గా భక్తి చేసుకొని మళ్ళీ ఎవరికని చెబితే చదువుతావు రే దేవుడు రా, యేసుప్రభు రా, భక్తి రా, నమ్మకంగా ఉండరా అంటాడు. సినిమాలు చూడకూడదు, టీవీలు చూడకూడదు, అబద్ధాలు ఆడకూడదు అంటాడు. మరి నువ్వు చేసేది ఎంతరా అంటాడు. అందుకని ఆడు చెప్పటం ఎందుకు, ఆడు కనిపించుకోవడం ఎందుకు? ఎవ్వరికి చెప్పకుండా నీకు నీవే పర్సనల్గా వచ్చి ఇక నేను పరలోకం వెళ్ళిపోతాను, ఆయన సింహాసనానికి వెళ్ళిపోతాను, నీ సింహాసనము నాకిచ్చుటలో అని మనం పాడుకొని ఆనందపడి మనకు మనమే ఇచ్చింది లేదు సచ్చింది లేదు. ఇప్పుడు ఈడు కన్ను కట్టి పంచ పైకి కట్టి కర్రలు తీసుకుని వేసి బాదుకుంటున్నాడు. ఎవడి కోసం? కుర్చీ ఎవడికి, అధికారం ఎవడికి, తలకాయ పగిలింది ఎవడికి? వీడి ఫీలింగ్ ఏంటంటే మా పార్టీ వస్తుంది, మా పార్టీ వస్తుంది. వచ్చి ఏమైందిరా? కనీసం నీకు బత్త భీమి ఇచ్చాడా? తలకాయ పగలు కొట్టుకుని ఒక 10 రూపాయలు ఖర్చులు ఇచ్చాడా? అట్టే ఉంటుంది భక్తి కూడా. నీకు నువ్వు అనుకొని దేవుడు నాకు రాజ్యం ఇస్తాడు, సింహాసనం ఇస్తాడు, పరలోకం ఇస్తాడని నీకు నీవు అనుకొని భ్రమతో నువ్వు కళ్ళు మూసుకొని గనక భక్తి చేస్తే నీ బలహీనమైన ఆ భక్తి స్ఫటికం వంటి సముద్రం మీద కనబడిపోద్ది. స్ఫటికము వంటి గాజు వంటి సముద్రము అవతలకి యువతలకి తేటగా చూపించగలిగింది. ఇక దాంట్లో మలినం లేదు, మరకలు లేవు, గీతలు లేవు, మచ్చలు లేవు, మడతలు లేవు, కలంకం లేదు. నీలో ఏముందో దాన్ని యాజిటీస్గా చూపించేస్తుంది. అలాంటి ప్రతిబింబింప చేయగలిగిన ఒక అనుభవము స్ఫటికము వంటి సముద్రము. ఇక నీకు దమ్ముండాలి ఆ సముద్రాన్ని దాటి ముందుకెళ్ళాలంటే. అడుగు పెట్టినవంటే నల్లగా పడుతుంది, తేడా పడుతున్నట్టే. నీలో చీకటి ఉందనుకో, ఆ స్ఫటికం వంటి సముద్రం మీద కాలు పెట్టగానే ఆ స్పాట్ నల్లగైపోద్ది. దేవదూతలు కేకలు పెడతారు, రే సైతాన్ గడు వచ్చినట్టున్నాడు రా, నల్లోడు వచ్చినట్టున్నాడు రా అని. అడుగు పెట్టగానే నలుపైపోద్ది. అందుకే నీలో ఆ చీకటి సంబంధమైన అన్ని దేవుడు తీసివేయాలని ఆయన నిన్ను ప్రేమించి నీ కోసం, ఎంత ప్రేమ గల దేవుడు అండి, నిన్ను ప్రేమించి నిన్ను పరలోకాన్ని తీసుకుని వెళ్ళాలని అక్కడికి వెళ్ళినప్పుడు దేవదూతలు అభ్యంతరపడకుండా 24 పెద్దలు నిన్ను ఆటంకపరచకుండా, ప్రభువా వాళ్ళకో న్యాయం నాకో న్యాయం, అసలు నువ్వు న్యాయం నీతిమంతుడు ఎట్టయినవాయా అని వాళ్ళు చూడండి, పరిశుద్ధంగా ఉండేది గాను, నిర్దోషమైనది గాను, మహిమ కలిగిన సంఘముగా ఆయన ఎదుట సంఘాన్ని అంటే నిన్ను నిలబెట్టుకోవాలని. అమ్మా ఒకసారి మీరు చూడండి, తల్లులారు నా వైపు చూడండి. సంఘాన్ని అయిన నిన్ను, నీలో మడత మచ్చ డాగు కలంకం లేకుండా నిష్కలంకమైన వ్యక్తిగా నిన్ను ఆయన ఎదుటికి పిలుచుకోవాలని ఆశీర్వాదం కదా. పొలాలిచ్చా, స్థలాలిచ్చా, వెండి బంగారాలు ఇచ్చా, ఉద్యోగాలు ఇచ్చా, తప్పలేదమ్మా. సంతానం ఇచ్చా, పదవి ఇచ్చా, గొప్ప పొలం ఇచ్చా, ఏమి ఇచ్చాడు? నిన్న సముద్రం మీద నడిపించాలి. 24 పెద్దలు నువ్వు రాగానే వేసి దండం పెట్టాలి. నీకు దేవదూతలు కూడా నిన్ను చూసి సిగ్గుపడాలి. నిన్ను ఆ రేంజ్కి తీసుకెళ్ళాలని దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా? వాక్యము. కొట్టి సపోర్ట్ వాక్యము, వాక్యము అందుకు. వాక్యము కథలు చెప్పుకోవడానికి కాదు,
అమ్మ హైదరాబాద్ వెళ్ళాడు బాబు, మంచి ఉద్యోగం ఉన్న స్థలం నుంచి బయటగా ఏమో ఎక్కడున్నా చర్చికి వెళ్ళాలి కానీ చర్చికి మొత్తం 5 చెప్పారంట. ఏంటి వాళ్ళు అనుకున్నారు ఆ వాక్యం అని. సరే ఏమనుందంటే అన్న విరక్తి కలిగిందన్న పాలన మీద నాకు ఏమని వీళ్ళు చాయన పోవటం, ఆయన నన్ను పోవటం, ఈయన చీమలు పోవటం, ఏమో చాయన పోవటం, ఆమె చాయన సంఘాన్ని యేసయ్య తన ఎదుట నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానం అంటే ఏసి సర్ఫెక్స్ సర్కుల పాదం నీకెంతో మురికి వదలాలేసి రక్తం చేయడం నైస్గా సాగిరేవు ఉదక స్నానం చేసి పవిత్రపరిచి చూసారా. ఎందుకయ్యా ఈ రకంగా పడుతున్నావు అంటే శుభ్రపరచాలి, పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై అదిగదిగో వాక్యము చేత ఇవన్నీ చేయడానికి దేవుడు నీ కోసం తనను తాను అప్పగించుకున్నాడట. మరి ఆయన అంత పెద్ద దేవుడు నీ కోసం వచ్చి శరీరాన్ని నాగలి సాలవని దున్నేటట్లు చేసిన మౌనంగా భరించి సహించి తన రక్తాన్ని కార్చి నీ కోసం నీకు ఒక దారి సిద్ధపరిచి నిన్ను పవిత్రపరిచి రేపు పొద్దున వస్తే ఈడా నీ కుమారుడు, ఈమె నీ కుమార్తె, దాని బతుకు చూడు నిలబడమా, ఒకసారి వచ్చి అర్థం ముందు నిలబడమా అంటే మన లోపల ఉన్న బతుకు బయటపడితే అని వస్తారు దేవదూతలని. దేవుడు నీ కోసం ఇంత త్యాగం చేశాడమ్మా. దట్ ఈస్ జీసస్. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఇక ఈ భూమి మీద ఏ భగవంతుడు చేయడం మనుషుల కోసం అలాంటి కార్యం. అలాంటి గొప్ప దేవుడు యేసయ్య. ఆయన నీ కోసం ఇంత చేశాడు. నీలో మచ్చ మడత డాలు కలంకం ఏముండకుండా నువ్వు నిష్కలంకంగా మారాలని ఆయన చెప్తే నువ్వేం చెప్పదు తెలుసా? చర్చికొస్తావు, భక్తి చేస్తావు, అన్ని పెట్టుకుంటావు, వాళ్ళు పెట్టుకుంటావు, అసూయ పెట్టుకుంటావు, కుళ్ళు, కుటుంబాలు, దేశం, పగ, ప్రతీకారం. ఈ ప్రపంచంలో ఎక్కడ నేను తెలుసుకుంటే మనగానే పెట్టుకుంటావు. అన్ని జీవులు లేదు తెలియదు ఏదో సమయం స్నానం సమయం దేవుడు ఆనందపడి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. మనకు అన్ని తెలుసుగా ఏమంటే మనకు అన్ని తెలుసుగా. మనమే అన్ని పెట్టుకొని భవిష్యత్తు అన్ని పిల్లలు ఆశ్చర్యపోయి నరకంలో అడుగుతారు సిగ్గులేదా అంతలో చేసిపోయి నిజమంతా చెప్పబోదు కదా. నరకంలో అడుగుతారు పక్కన నువ్వు తెచ్చి మొత్తం నువ్వే వచ్చినావు ఏంటంటే నాకంటే నువ్వే మీద కానీ బతకలా నరకానికి వెళ్ళి. ఎందుకని మాట చెప్తున్నానంటే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక మరియు 3వ అధ్యాయము 2వ వచనం చూడు. వీరులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకా ఏ బోధము అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఏమవుతామో ఇంకా పరిపూర్ణంగా మనకు అర్థం కాలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన వచ్చేటప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన ఎలాగున్నాడో ఆయనను చూతుము గనుక. హలో, ఇప్పుడు మనకు అర్థం కావట్లా. యేసు ప్రభు అంటే మనకి ఎంతసేపు ఆ శిలువ మీద 2 చేతులు దాపుకొని ఉన్నట్టుగానే కనబడుతుంది. కానీ ఆయన వచ్చినప్పుడు ఆయనను చూస్తాం. ఆయన క్వాలిటీ ఏంటో, ఆయన స్ఫటికం ఏంటో, ఆయన గాజు ఏంటో, ఆయన పరిశుద్ధత ఏంటో, ఆయన పవిత్రత ఏంటో, ఆయన మహిమ ఏంటో, ఆయన దైవత్వం ఏంటో, ఆ శక్తి ఏంటో చూస్తాం ఆయన వచ్చినప్పుడు. ఇప్పుడేం చూస్తాం? శిలువ మీద బొమ్మ చూస్తాం. ఇప్పుడు నీకు కనపడేదే కదా. యేసు ప్రభు అనగానే కళ్ళు మూసుకు కానీ కనపడేది ఆయనే ప్రభు. ఈరోజు ఒక్కొక్కడు ఎగదారి చేస్తాడు, 2 మేపులు ఆపలేకపోయి. నీ కనపడేది కాదురా నాయన యేసు ప్రభు అంటే. నువ్వు చూసేది కాదు, నువ్వు అనుకున్నట్టు కాదు. ఆయన సింహమై దైవత్వాన్ని పొందుకున్నవాడై బలము శక్తి గలవాడై లోపము లేని ఒక అద్భుతమైన తెల్లటి మహిమ అవతలికి
అలాంటి ఒక స్వచ్ఛమైన పరిశుద్ధత యేసు ప్రభు వచ్చినప్పుడు మనకు కనబడుతుంది. కనుక ఆయన ఉన్నట్టుగా మనం ఆయన చూస్తామని ఆయనను పోలి ఉండాలని గుర్తుపట్టండి. అమ్మా నాయన తల్లులారా, ఇప్పటికైనా గుర్తుపట్టండి రా, తల్లిగా పానేండి రా, క్షమించండి, వదిలేయండి. నీకు పెట్టాలనిపిస్తే పెట్టు, లేకపోతే నేను పెట్టను. ఇదే చెప్పు, యథార్థంగా ఉండు. లోపల పెట్టుకుని ఒక మాట, బయట పెట్టుకుని ఒక మాట. నీకు పెట్టాలనిపిస్తే పెట్టు, వద్దుకో పనికి మళ్ళీ నాన్న ప్రార్థన చేసుకోపా, దేవుడు ఇస్తాడు అని చెప్పు. అటు చెబితే నాతో మాట్లాడదానే, అట్టటి వాళ్ళతో సహవాసమే వద్దు. నటించే వాళ్ళతో నీకెందుకు? ఆత్మీయులతో అక్షయ బంధం పెట్టుకో. దరిద్రులతో ఎందుకు? దిక్కుమాలతో ఎందుకు? అసూయ పడే వాళ్ళతో ఎందుకు? జీవపు డంబం మెంగన మెచ్చుకోలేవు. కానీ వాడెవడో మటన్ తిన్నాడని మెల్ల వేసుకొని వచ్చాడంట. ఏంది రాదంటే, ఇందాక మటన్ తింటే పడిందన్నా, ఉత్తద ఈడే ఇరికించుకొని వచ్చాడు కావాలని. అందరూ చూడాలి, ఏందన్నా ఎముకేసుకొని వచ్చాడు. ఇందాక మటన్ తింటే ఉత్తదే పచ్చడి తిని వచ్చింది వీడు, ఒక మొక్క ఏడ దొరికించుకోండి మొత్తానికి. ఈ రకమైన భక్తి వద్దు. నీకు ఎంతున్నా అణిగిమనుకోండు, హల్లెలూయా. నీకు ఏమున్నా అణిగిమనుకోండు. ఆయనను పోలి, ఆ మాట ఏంటంటే ఆయనను పోలి ఉండాలని గుర్తుపట్టండి. అందుకని మనం ఏం చేయాలంటే ప్రతి ఆదివారం ప్రతి ప్రభు బల్లలో మనల్ని మనం కడుగుకోవాలంట, పరిశుద్ధ చేసుకోవాలి, పరిశుభ్రపరచుకోవాలి. ఈ కంప్యూటర్ వాడేవాళ్ళు, ల్యాప్టాప్ వాడేవాళ్ళు ఆ డెస్క్టాప్ మీద ప్రతిసారి రైట్ బటన్ క్లిక్ చేసి రీఫ్రెష్ చేస్తూ ఉంటాను. రీఫ్రెష్ చేసుకోవాలి. విశ్వాస జీవితంలో కూడా ప్రతి క్షణము, ప్రతి దినము, ప్రతి వారము, ప్రతి మాసము, ప్రతి సంవత్సరం మన భక్తిని కడుగుకోవాలి. ఆ దినము సమీపించే కొలది. యేసు ప్రభు కొద్ది రోజుల్లో శిలువ మరణం పొంది పరలోకానికి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో ఓ టబ్బులో నీళ్ళు తీసుకురమ్మన్నాడు. శిష్యులందరినీ కూర్చోమన్నాడు, మీ కాళ్ళు కడుగుతాన్నాడు. ఎందుకయ్యా? నేను మిమ్మల్ని కడగకపోతే మీకు పరలోకంలో పాలు లేదు, నాతో పాటు రారు. కలంకం ఉంది, మీలో ఆ స్వార్థం పనిచేస్తుంది, ఒకడికొకడు కొట్టుకుంటున్నారు. మేము ఎప్పుడు కొట్టుకున్నాం ప్రభా? ఎంత పద్ధతి కూర్చున్నామో చూడు. నాకు తెలిసిలేరు రండ్రా, కొట్టుకోవాలా? చొక్కాలు పట్టు. ఎవర్రా గొప్ప? ముందు వచ్చింది ఏంట్రా? అసలు పరిచర్య ప్రారంభించినప్పుడు అన్నకు ఎవర్రా? యేసు ప్రభుతో వచ్చింది ఎవరు? వాళ్ళు వదిలిపెట్టింది ఎవరు? మొత్తం వదిలిపెట్టింది ఎవరు? నువ్వు నిన్నగా మొన్న వచ్చినావు, ఎప్పుడు వచ్చావన్న కాదు, ఆయన గుండెలు కానుకొని ఉన్నది నేను, యోహాను. ఇట్లా ఒకరికొకరు కొట్టుకోవటం యేసయ్యకి తెలిసి రండి మీ కాళ్ళు కడుగుతా అన్నాడు. మీ ఆ అహంకారాన్ని కడిగేస్తాను రండి అన్నాడు. మీ ఆ దురమనస్సును, దురాభిమానాన్ని నేను కడిగేస్తాను రండి అని పిలిచి కూర్చోబెడితే పేతురు అన్నాడు, వద్దు ప్రభా, నాకు ఎందుకే, నువ్వు కడగటం వద్దాను, నేను కడగకపోతే నీకు పరలోకంలో పాలు లేదంటే అప్పుడు నన్ను మొత్తం కడుగు. అయితే నన్ను మొత్తం కడుగా. వద్దు నాయనా, నువ్వు ఆల్రెడీ బాప్తిసం పొందావు, ఇంకా మొత్తం అవసరంలా. ఆదివారం సాకిరేవుకి వస్తావు కదా, ఎక్కడికి? రోషమ్మ బావి దగ్గరికి. ఎక్కడికి? బావి మీ ఇంటికి రాదమ్మా, మీరే బావి దగ్గర రావాలి. గట్టిగా అల్లు చెప్పండి. ఎందుకు ఈ మాట చెప్పానంటే, మొన్న ఒక ఆమె పాస్టర్ గారండి మా ఇంట్లో మీరు కూటమి పెట్టండి అని. ఎందుకమ్మా అన్న అంటే, మీరు మన సభలో ఎంత బాగా చెప్పారు వాక్యం. నేను ఇంకా వాక్యం ఆశపడుతుంది అది ఇది అనుకున్నా. ఏం ఫీలింగ్ ఏం తెలుసా? అంతలా పాస్టర్ రోజు మా ఇంటికి వచ్చి పాత చెప్పుకోవడానికంట. మంచి తల్లివే తల్లి నువ్వు. బాయిని మీ ఇంటికి తెచ్చుకో, మాకు ఇంటిల్లి పాది మునిగిపోద్ది. నువ్వు బావి దగ్గరికి రా, నువ్వు ఉతుక్కొని బావచ్చు. ఆ సమయము సమీపించిన కొలదంట, నువ్వు ఆయనను పోలి ఆయన ఎలాగున్నాడో చూస్తావు కనుక అలాగ మారాలంట. అందుకే యేసు ప్రభు కడిగినట్లుగా నిన్ను నీవు నిష్కలంకముగా మారిపోయేటట్లు కడుగుకోవాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 22వ వచనంలో చెప్తాడు, మీలో కల్మషము లేకుండా ఉండునట్లు అంటాడు. ఆ మాట చదువు. మనస్సాక్షికి
ప్రోక్షింపబడిన హృదయము అంటే అర్థం ఏంటంటే నీ హృదయాంతరంగంలో ఏముందో అది బయట తేటగా కనబడే అనుభవం, అది ప్రోక్షించే అనుభవం. అలాగున్నవారై నిర్మలమైన మనస్సాక్షి గలవారై వాక్యముతో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకున్న స్నానము గలవారుగా ఉండునట్లు విశ్వాస విషయంలో అరా కొర్ర కాదు, 30 అంతలు 60 అంతలు కాదు, 100 అంతల విశ్వాసము కలిగి అదిగో యథార్థమైన హృదయముతో అది దేవుడు ఆ స్ఫటికం వంటి సముద్రాన్ని ఎందుకు చూపిస్తున్నాడయ్యా అంటే ఆ స్ఫటికం మీదకి రాగానే యథార్థమైన హృదయం ఉందా లేకపోతే యథార్థమైన హృదయం లేదా అక్కడ కనబడుతుంది. కల్ముషమైన మనసు ఉందా కల్ముషం లేని మనసు ఉందా అక్కడ కనబడుతుంది. నువ్వు అక్కడ దాచలేవు. ఎక్కడైతే నువ్వు కట్టే చీర, నువ్వు వేసే కొప్పు, నీ విధేయత, నీ భక్తి, నీ అన్నీ చూసి నేను కూడా పల్టీ కొడతా. మామూలుగా ఉంటుంది. ఇప్పుడు వాక్యంలో ముసుగేసుకోవాలని ఉందమ్మా. తల్లులారా ఒక మాట చెప్తా, వినండి. ఈ మధ్య ఈ ఫ్యాషన్ ఎక్కువైపోయింది పాస్టర్మ్మలకి. మన పాస్టర్మ కాదులే, టీవీలో వచ్చే పాస్టర్మల గురించి చెబుతున్నా. ఫ్యాషన్ ఎక్కువైపోయింది. ముసుగేసుకోమని వాక్యంలో ఉంది, వేసుకోవాలిగా. ఏడాతది ముసుగు, అది ముసుగా సరే వేసింది ఏమన్నా ఉంటుందా? 2 నిమిషాలకి అది జారి ఎడబడుతుంది. కావాలని వేసింది, జారాలని వేసింది. అమ్మా ముసుగు కావాలనే జారాలనే వేసింది. అసలు నేను ఎవరు వేసుకోమన్నారు? వేసుకుందాన్ని నిజంగా వేసుకుందాని అయితే గట్టిగా ఎడదాకా వేసుకోరాదా? అయితే ఈడికి వేసుకో, ఇంకా నిద్రపో. నాకు కనపడుతుంది, నీకు కనపడుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఏ ముసుగే మనస్ఫూర్తిగా వేసుకోరు. కనపడినట్టు వేసుకున్నట్టు ఎవరిని మోసం చేస్తున్నావు? ఎక్కడికి వచ్చావు? ఇక్కడ స్ఫటికం అంటే అర్థం ఉంది, మొత్తం బయటకు కనపడుతుంది. ఆడ నువ్వు అనుకుంటున్నావు నువ్వు శుభ్రంగా బట్టలు వేసుకున్నానని. ఆ మధ్య నేను సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎవడో మరి ఆ డైరెక్టర్ ఎందుకు వచ్చింది ఆ తెలివితేటలు, ఒక కళ్ళజోడు తయారు చేసాడు వాడు. ఆ కళ్ళజోడు పెట్టుకుంటే వాడు బట్టలు వేసుకున్నట్టే కనపడుతుంది. దానికోసం కొట్టుకు చేస్తారు ఆ సినిమా అంతా. అది నేను అనుకున్నా, ఓరే పిచ్చోడా, ఈ మాట చదివినప్పుడు నీకు ఇప్పుడు వచ్చింది కదరా, నాకు తెలిసి నువ్వు ఈ బైబిల్ చదివి ఉంటావురా అనుకున్నా. ఈ స్ఫటికం వంటి సముద్రం దగ్గరికి రాగానే నీ అంతరంగంలో ఏముందో, నీ హృదయంలో ఏముందో, నీ తలంపులు ఎలాంటియో, నీ ఆలోచనలు ఎలాంటియో, నీ భక్తి ఉద్దేశాలు ఎలాంటియో, నీ ప్రార్థన ఎలాంటిదో, నీ వందనాలు ఎలాంటిదో, నీ కానుక, నీ పరిచర్య, నీ ప్రార్థన, నీ విశ్వాసం ఎలాంటిదో ఆ స్ఫటికం వంటి సముద్రం దగ్గర తేటగా కనపడిపోద్దంట. అందుకే దైవజనుడు అంటాడు, అది ఏమి లేని, కల్మషము లేని యథార్థమైన హృదయముగా ఉండేటట్లుగా మనము మారాలి. ఆమేన్. అంతేగాని మీరు వాళ్ళని చూసి వీళ్ళని చూసి అంత పాస్ట్ ఇస్తున్నాడు, ఇంత పాస్ట్ ఇస్తున్నాడు, ఇవన్నీ వద్దమ్మా. ఎందుకంటే ఓ పాస్టర్ గారిని అడిగారు, ఓ పెద్ద పాస్టర్ గారు, మమ్మీ డాడీ అని తెగ పిలిపించుకుంటున్నారు అందరితోటి. వాళ్ళ దగ్గరికి ఒక పాస్టర్ గారు వెళ్ళి, ఈ సేవ పరలోకం వెళ్ళిద్దని అనుకుంటున్నావా అని అడిగాడంట ఒక పెద్ద దైవజనుడు. వాళ్ళు అన్నారంట, చాలా దూరం ప్రయాణం చేసామయ్యా, ఇప్పుడు మళ్ళా మొదటికి వెళ్ళి అక్కడి నుంచి రావాలంటే ఇంకా కష్టమయ్యా. అంటే ఇంక రాకపోతే మరి నువ్వు కష్టం కదా, అయినా సరే కష్టమో నష్టమో ఎట్టే బతుకుతాం. ఇప్పుడు మీరందరూ వాళ్ళని చూశారనుకో, కష్టమో నష్టమో వాళ్ళే అంత పెద్దోళ్ళు అటు బతికితే మందేముంది అనుకుంటారు. అందుకే వాళ్ళని చూడొద్దు. ఎవరమ్మా అన్నరా? ఓ అమ్మ మనకెందుకులే తల్లి వాళ్ళ పేర్లు గట్టిగా చెప్పండి. మనకెందుకులే అమ్మా? వాక్యము దగ్గరే మనల్ని మనం సరి చేసుకోవాలి. మనుషుల వైపు చూడొద్దు, మనుషులను ఉద్దేశించి మాట్లాడొద్దు, లోకం వైపు, కులాలు మతాల వైపు చూడొద్దు. సమయం లేదు, ఆయన రాకడ సమీపించింది, ఆసన్నమైంది కనుక సిద్ధపడాలి. ఈ మర్మం నీకు తెలియాలి. తెలియకపోతే ఎడ చేస్తావు? ఉచ్చు పెట్టాడు, ఏమి ఎరగనట్టుగా పోయి దాంట్లో మెడకాయ పెట్టావు అనుకో, బిగించుకుంటుంది, కొట్టకలాడి చేస్తావు. అందుకే మర్మం చెప్తున్నా. ఎస్ఎన్ గారు చివరి మూమెంట్లో 2011 సంవత్సరం
ఒక 60 మందిని తీసుకుని యెరూషలేం పోతున్నాడు. పోతా ఉన్నప్పుడు ఆ రోజు అందరూ అక్కడ ఉన్నారు. ఆ రూమ్లో కూర్చొని డిస్కషన్ చేస్తున్నారు. వాళ్ళు చెబుతారు, ఇదిగో మీరందరూ యెరూషలేం పోతున్నారు కదా, జాగ్రత్తగా ఉండాలి. అక్కడ నీళ్లు దొరకవు, బోరేస్తే పెట్రోల్ అవుతుంది, నీళ్లు దొరకవు. అందుకని మీకు 2 లీటర్లే, రోజుకు 2 లీటర్లే ఇస్తారు. ఆ నీళ్ళతోటే గబగబ ఈడ తాగినట్టు తాగకుండా కొంచెం కొంచెం నోరు తడుపుకోండి. జ్యూసులు కావాలంటే ఎన్ని అయినా ఇస్తారు కానీ నీళ్ళు మాత్రం ఎవరు. ఇంకా మీరు రూమ్లోకి వెళ్ళినప్పుడు ఇద్దరికి ఒక రూమ్ ఇస్తారు. ఒక ఆమెకేమో లైట్ అయితే నిద్ర పడుతుందంట, ఒక ఆమెకేమో లైట్ అయితే నిద్ర పట్టదు. వీళ్ళిద్దరిని ఒక రూమ్లో పెడతారు. ఇప్పుడు ఏం చేయాలి? ఏమో నిద్రపోయినాక ఆమె లేచి లైట్ వేసుకుంటుందంట, కొద్దిసేపు పడుకుంటుంది. మళ్ళీ ఏమో లేచి చెయ్యి పనికి ఏమైనా లైట్ వేసిందని దాన్ని ఆపిద్దంట, మళ్ళీ ఏం పడుకుంటుంది, మళ్ళీ ఏమో లేచి. ఈ ప్రాసెస్ అంతా ఎందుకు, ఎన్ని రోజులు పడుతుంది ఈ బాధ అని ఒక ఆమె పోయి లంగా తీసుకెళ్ళి లైట్ మీద వేసిందంట. ఆ వేడికి తగలబడింది, రూమ్ అంతా బగబగ మండిపోయిందంట. అటు చేసేవాళ్ళు ఉంటారు. మీకు లైట్ అయితే నిద్ర రాకపోతే అటు వాళ్ళందరూ ఒక రూమ్లో ఉండండి, లైట్ వేసుకొని నిద్రపోయే వాళ్ళందరూ ఒక రూమ్లో పండి. అటు వివరం చెప్పాడు. ఎందుకంటే ఆడిపోయినాక తగాదాలు తెచ్చుకొని వాళ్ళు పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి, వాళ్ళ రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే, ఎంపీకి ఫోన్ చేస్తా అంటే కుదరదాడ, లోపలేసారంటే ఇంక అంతే, కథం అయిపోద్ది. అట్లా ఆ రూల్స్ ఉంటే జాగ్రత్త అని చెప్పినట్టుగా దేవుని వాక్యం మంచి రూల్స్ చెప్తుంది. నువ్వు పరలోకం వెళ్ళగానే అబ్బా పెబ్బా ఏసయ్యా స్తోత్రం వలేలు నేను పరిగెత్తుకుంటూ పోయి, పిల్లలు కదా తల్లిని చూడగానే ఎగిరి సంకనేసుకున్నట్టు నువ్వు పోయి ఎగిరిపోయి ఆ సముద్రం మీద కాలు పెట్టావు అనుకో, మొత్తం కనపడుతుంది. అక్క కంత కనపడుతుంది. అక్క పరువు బాద్ది, సిగ్గు బాద్ది, సిగ్గు నిలువ బాద్ది. మళ్ళీ పేరు పెట్టుకొని క్రైస్తవుడని, బాప్తిస్మని, భక్తి అని. ఎందుకంటే ఈ ప్రపంచంలో నిష్ట కలిగిన నికాసైన భక్తి క్రైస్తవుడే చేయగలడు. అలాంటి పేరు పెట్టుకొని చేసే ఈ భక్తిలో లోపం ఉంటే ఇక నువ్వు క్షమించబడలేవు. నీ భక్తి నువ్వు యథార్థంగా చేయి. నీకు 10 నిమిషాలు ప్రార్థన చేయడం రాదు కానీ నువ్వు మాత్రం 10 మందికి ఏలు పెట్టి చూపెత్తావు. 10 రూపాయలు నమ్మకంగా 1 రూపాయి తీసి దేవుడికి ఇవ్వడం చేత కాదు కానీ నువ్వు అందరిని ఏలు పెట్టి ప్రశ్నిస్తావు. నలుగురికి సువార్త చెప్పవు కానీ నువ్వు మాత్రం 10 మందిని వాదిస్తావు. ఇవన్నీ యేసు నామములు విడిచిపోవునుగాక. సంఘము పరిపూర్ణతలోకి రావాల్సిన కాలం. నోట్ చేసుకోండి, అన్ని ప్రవచనాలు నెరవేరాయి. అర్థమవుతుందా మీకు? ఆది కాండంలో 1వ అధ్యాయంలో జరిగిన ఆ ప్రవచనం 3వ అధ్యాయంలో చెప్పా కదా, స్త్రీ సంతానముకు నీకు వైరమని యేసు ప్రభు గురించి ఒక ప్రవచనం, అది సిలువలో నెరవేరింది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పినప్పుడు కన్యక గర్భవతి కుమారుణ్ణి కంటది, ఇమ్మానుయేలు అని పేరు పెడతారు, అది మత్తయి సువార్తలో నెరవేరింది. జకరియా, హోషియా, సంఖ్యాకాండం, యాకోబు, ఈ ప్రవక్తలు బిలాముతో సైతం చెప్పిన ప్రవచనాలన్నీ, యాకోబుల ఉదయ నక్షత్రం పుడతదని, ఇలాంటి రాజదండం వస్తుందని, ఇలాంటి ప్రవచనాలన్నీ నెరవేరాయి. రావాల్సిన వాడు వచ్చాడు, పెట్టాల్సిన ప్రాణ త్యాగం చేశాడు, వెళ్ళిపోయాడు. ప్రభు చెప్పిన మాటలు కూడా, నా రాకడకు ముందు మోసగాళ్ళు వస్తారు, భ్రమపరుస్తారు, అబద్ధ బోధకులు వస్తారు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు, నిజాన్ని నిర్భయంగా ప్రకటించరు, నక్కలు తోడేళ్ళు గొర్రె చర్మం కప్పుకొని వస్తాయి. ఈరోజు కొందరు తోడేళ్ళు పేర్లు చెప్తా నేను, తోడేలేదే గొర్రె చర్మం కప్పుకొని మన మధ్యలో ఉంది. క్రైస్తవుల్ని భ్రమపరుస్తున్నాయి అవి. నిజమనుకొని చాలామంది వారి కష్టాన్ని పోగొట్టుకుంటున్నారు, వారి సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నారు ఆ తోడేళ్ళని వెంబడిస్తూ. మిమ్మల్ని భ్రమపరుస్తారు. అందుకే మీరు వాక్యం ఎడల శ్రద్ధ కలిగి వివేచించండి. యేసుప్రభు చెప్పినట్టుగా జరుగుతున్నాయి. భూకంపాలు వస్తాయి, యుద్ధాలు జరుగుతాయి, రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం, కరువులు, తెగుళ్ళు ఇవన్నీ వస్తాయని చెప్పారు, జరుగుతున్నాయి. ఇంకా జరగాల్సింది పౌలు గారు చెప్పినట్టుగా అంత్య దినాల్లో ఆ ప్రేమ చల్లారిపోద్ది, ధనాపేక్ష ఎక్కువైపోద్ది. ఈ రోజున డబ్బు 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 ధనాపేక్ష ఎక్కువైపోద్ది, అబద్ధాలు ఆడిపోయేలు ఎక్కువైపోతారు, ఇవన్నీ ఎక్కువైపోతాయి. అయితే గుర్తుపట్టండి, అంతం అప్పుడే రాదు. దానికి ముందు జరగవలసినవి కొన్ని ఉన్నాయని ఆయన ఏదైతే చెప్పాడో అవన్నీ జరిగిపోయినాయి. ఇక జరగాల్సింది ఏంటంటే యోహాను వెళ్ళినట్టుగా మనం పరలోకం వెళ్ళటం, ఆయన సింహాసనాన్ని చూడటం, ఆ స్ఫటికం వంటి సముద్రం మీద నడవటమే.
జరగాల్సింది అదే, ప్రకటన గ్రంథమే జరగాలి. ఒకవేళ ఆ ప్రకటన గ్రంథం కూడా ఇప్పటికే జరిగిపోయి ఉంటే మనందరం నరకమే. మనకు తెలియదుగా. ఈ రకంగా చెబితేనే మీరు టయానికి చర్చికి రావట్లేదు, ఈ రకంగా చెప్తేనే మీరు విధేయతగా భక్తిగా నమ్మకంగా ఉండట్లేదు, ఈ రకంగా చెప్తేనే ఇంకా తేడాలు పడుతున్నాయి. ఇంకా మీకు పైన కథ చెప్తే ఎలా ఉంటుంది ఒకసారి మీరు ఆలోచనేయండి. దారి తప్పిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అంటే నేను ఎంత తెగించి ఎందుకు చెప్తున్నానంటే మీరు గాయపడిన ఆరోగ్యవంతులుగా మారాలని నా ఆశ. మీరు బాధపడినా ఒకరు అన్న బాగానే చదువుతుండే కానీ అంతా ఒకరు అదొక్కటే నా బాగా ఒకరు కఠినంగా ఉండకపోతే బాగుంటుంది అంతనా? అంతా బాగానే ఉంది కానీ భోజనాలు కూడా బాగున్నాయి కానీ పరిచర్య కూడా బాగుంది కానీ కొంచెం ఒకరు తగ్గించుకుంటే బాగుంటుంది. అంటే ఉన్నట్టు చెప్పకపోతే నన్ను తగ్గిస్తాడు ఆయన. ఎందుకు వచ్చిన గొడవ? అందుకని నేను ఆయన మీరేందో నాకందం మొండిగా ఉన్నారు. మీరు ఎట్టని చెప్పి మేము మాత్రం తగ్గేదే లేదు అన్నట్టు. లేట్ అయ్యే విషయంలో సరి చేసుకోవట్లేదు, ముందు వచ్చే విషయంలో సరి చేసుకోవట్లేదు, తగ్గించే విషయంలో సరి చేసుకోవట్లేదు. ఒకసారి ఆలోచన చేయండి. ఈ స్ఫటికము వంటి గాజు వంటి సముద్రం అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుని యొద్దకు వెళ్ళడానికి నీలో కనబడే ప్రతి మచ్చని, ప్రతి కలంకమును, ప్రతి లోపం, ప్రతి అంధవికారమైన కార్యం అది ఈ స్ఫటికములో నుంచి ప్రతిబింబింపజేస్తంట. అర్థమవుతుంది మీకు? హలో, మిర్రర్ హౌస్ అని ఒకటి ఉంటుంది హైదరాబాదులో, ఐమాక్స్లో ఉంది. అది ప్రసాద్ ల్యాబ్ ఏదో ఉంటుంది దాని పేరు, దాంట్లో ఉంది. దాంట్లోకి వెళ్తే ఒక మనిషి వెళ్తే 1000 మంది కనపడతారు. మిర్రర్ హౌస్ అంటారు దాన్ని. అలాగే నువ్వు ఏ బట్టలు అయితే వేసుకొని లోపలికి వెళ్తావో అది అలాగే చూపిస్తుంది. నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు, నిన్ను నువ్వు మర్చిపోతావు. వీళ్ళల్లో ఒరిజినల్ ఎవడరా నీకు అర్థం కాదు, దారేటో అర్థం కాదు, అన్నీ ఒకేలాగా ఉంటాయి, ఎటు వెళ్ళాలో అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోతావు. చివరికి దిక్కుదేలా గట్టి కేక పెడితే వాడొస్తాడు నేను తీసుకెళ్ళడానికి. పరలోకంలో అలాంటి అవకాశం లేదు. నువ్వు ఎక్కడే దారి కనుక్కోవాలి. ఇంకెందుకంటే ఆడు దారి ఉన్నది ఒకటే. ఉంటే స్ట్రైట్గా ప్రభు దగ్గరికి వెళ్ళగలటం, లేదంటే వెనక్కి వెళ్ళి నరకంలోకి వెళ్ళిపోవటమే. ఆడున్నది 2 దారులు. నిన్నెవరు ఒక పెద్ద అయిన బలిపాడాడు ఆ పాట, యూట్యూబ్లో చూసా. 2 ఎంతమంది విన్నారు? అవునా? మిగతా వాళ్ళు వినలేదా? ఓ పెద్ద అయినా భుజాన్ని టవల్ వేసుకొని పాట స్వరం కూడా ఏమంత ఉద్యోగంగా లేదు, బాగా పాడాడు. నేను మీకు పంపిద్దాం అనుకున్నా గ్రూప్లో, అడవుల్లో విని నేను వదిలేసి మర్చిపోయా. ఒకటి పరలోకం, మరొకటి పాతాళం. 2 దారులు. ఏది కావాలో నువ్వే ఎన్నుకో మానవాణి. బాగుంది పాట. మనం అట్టని పాటలు ఎందుకు పాడతాం? అట్టని ఎందుకు వింటాం? అసలు అర్థం కాకపోయినా కొత్త మనకు రాకపోయినా అర్థం కాకపోయినా కొత్త అలాంటి. నాకు ఆ పాట విన్నప్పుడు కొన్ని ఆలోచనలు దేవుడు ఇచ్చాడు. సరే చూద్దాం ప్రభు చిత్తం అయితే. అలాంటి అనుభవం అక్కడ ఎదురవుతుంది. అప్పుడు మనలో ఉన్న ఆ బయటికి రాకుండా వాటన్నిటిని దేవుడు ఈ భూమి మీదే వాక్యము చేత నీ మచ్చలు పోగొడుతున్నాడంట. దేవుని వాక్యంలో దావీదు రాజు అంటాడు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. నీ రాజు నీ సౌందర్యమును కోరినవాడు. ఏంటా సౌందర్యం? ఎక్కడది ఆ మాట? కీర్తనల గ్రంథం ఎవరికైనా తెలుసా? 46 అడ్రస్ చెబుతాలే. 45వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువు. ఆ మాట జాగ్రత్తగా చూడండి. కుమారి ఆలకించి ఆలోచించు, చెవియొగ్గు, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని, అంటే ఈ లోకాన్ని, ఈ లోక సంబంధమైన వ్యవహారాలన్నిటినీ మర్చిపోయి ఈ రాజు
నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి సాయితే నువ్వు చదువు లాస్ట్ లైన్. ఈ రాజు 11వ వచనం. వర్షిప్ థ్రోన్ అంటే సింహాసనము. ఆయన సింహాసనం ఎదుట ఆయనని ఆరాధించుము. తెలుగులో ఏమని రాసిందంటే ఆయనకు నమస్కరించు, అతనికి నమస్కరించు, అతడు నిన్ను కోరుకున్నాడు, నీ సౌందర్యాన్ని కోరుకున్నాడు. సౌందర్యాన్ని కోరుకుంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి, స్కిన్ షైన్ తెచ్చుకోవాలి, స్కిన్ లైట్ తెచ్చుకోవాలి, పేరన్ లవ్లీ పూసుకోవాలి, మేకప్ వేసుకోవాలి. కానీ ఆరాధించమని చెప్తావేంటయ్యా అంటే నేను కోరుకున్న ఆ సౌందర్యం నా సింహాసనం ఎదుట నువ్వు ఆరాధిస్తే నీకు కలుగుతుంది. అందుకు చేతులెత్తి ఆరాధించమని చెప్పేది. నువ్వేమో కళ్ళు తెరిచి ఇప్పుడే తప్పిపోయాడు, తిరణాలు తప్పిపోయినాడు వచ్చినాడు చదువు, కళ్ళు మూసుకొని సప్పట్లు కొట్టరా అంటే అబ్బా కొంత విచిత్రంగా ఎన్ని సంవత్సరాల నుంచి మాట చెప్తున్నా, బతిమాలు చెప్తా, కళ్ళు మూసుకుని ఆరాధన చేయండి, ఆరాధన చేయండి. మనిషి తగలకూడదు, మనిషి పక్కన తగిలి ఎగిరి ఆత్మలో ధ్యానంలో ఉన్నోడికి పరధ్యానంలో ఉన్నోడికి ఎన్ని పడతాయా? హలో, మిలిటరీ వాళ్ళు దాన్ని ఏమంటారు, ఉదయాన్నే కవాత్ చేస్తారు, మార్చ్, MARCH కాదు, అది వేరే మార్చ్ ఫాస్టా, అది చేస్తారు. లెఫ్ట్ రైట్ స్ట్రైట్ అనగానే నిలబడాలి. ఈలో పాకిస్తాన్ వాడు ఆ పక్క బాంబే వేసాడు అనుకో, వామ్మో కదలకూడదు, త్రాసు పాములు గుంపు వచ్చిన కదలకూడదు. ఇక జనగణమన ఎత్తారంటే మాత్రం ఇక ప్రాణం పోని, బుల్లెట్ల వర్షం కురవని 52 సెకండ్లు కంప్లీట్ అయ్యే వరకు అడుగు తీయకూడదు. దేశానికి గురించిన భక్తి అంత నిష్ట కలిగి చేయాలంటే సర్వలోక రాజే ఆయనను సృష్టించి, ఆయన మనల్ని సృష్టించి నేను ఆరాధన చేయమంటే నువ్వెంత నిష్టగా చేయాలి ఆరాధన? నీలో నుంచి కోరుకునేది అసలు ఒరిజినల్గా అది కదా కోరుకునేది, ఆనందం కదా కోరుకునేది. అది చేయమంటే సింపుల్గా మెలకు వచ్చేస్తుంది నీకు, అసలు ఈజీగా బయటకు వచ్చేస్తావు. ఆరాధనలోంచి బయటికి రావాలంటే కనీసం ఒక 5 నిమిషాల సమయం పట్టాలి నీకు, అంతగా లీనమైపోవాలి మనం ఆరాధనలో. ఆమె కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళావంటే నువ్వు అసలు ఆయన సింహాసనం ఎదుట స్ఫటికం మీద సముద్రంలో నాట్యం ఆడుతూ ఉండాలి. వేస్తున్నాము, అది ఆరాధన. కొంతమంది ఆరాధన చేస్తారులే, ఆరాధన అనగానే 2 చేతులు వేసి తలకి కిందకేసి కారుకు డిక్కి పైకి లేపినట్టే, ఉలుకులేదు పలుకులేదు, ఏం చేస్తుందరేమో ఆరాధన చేస్తుంది. అసలు చచ్చిపోయిందా బతికిందా ఆరాధన చేస్తుందే, ఎప్పుడు లేస్తే అప్పుడు అయిపోయినట్టే. ఏం అంటే ఈ మాట చాలామందికి అభ్యంతరకరంగా ఉంటుంది, కానీ తప్పు. దేవుణ్ణి ఆరాధించే పద్ధతి అది కాదు. అతడు నీ సౌందర్యం కోరినవాడు రాజు. పోనీ ఆ సౌందర్యం ఎలా వస్తుంది? ఏ కొట్లో అమ్ముతారు ఆ మెటీరియల్, ఆ ప్రొడక్షను, ఆ కాస్మెటిక్స్ అన్నీ ఎక్కడ దొరుకుతాయి? ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం. నేను ముగిస్తున్నా, ఎందుకంటే ఈరోజు గట్టి తీర్మానం చేసేచ్చు 12 గంటలకు అవగొట్టాలని యేసునామంలో. హల్లెలూయా, గట్టి చెప్పు. 2:12 6 నెలలు గోపరస తైలము, 6 నెలలు సుగంధ ఆరు నెలలు ఒక పదార్థము, 6 నెలలు ఇంకొక పదార్థము, వీటితో వారిని తయారు చేసి ముగించిన తరువాత రాజు యొద్దకు పోతారు. అమ్మ మీ తలల పైకి ఎత్తండి, ఇటు చూడండి, నేను ముగిస్తున్నాను. 6 నెలలు ఒక విధమైన సిద్ధపాటు, ఇంకో 6 నెలలు ఇంకో విధమైన సిద్ధపాటు. ఈ 12 నెలలు సిద్ధపాటు ఆ తరువాత అంతఃపురానికి పిలువబడిన స్త్రీలందరూ రాజు దగ్గరికి వెళ్తారు. అప్పుడు రాజుగారు చూస్తారు, ఏ అమ్మాయి బాగుంది, ఏ అమ్మాయి అయితే నాకు రాణిగా పనికి వస్తుంది,
నా అంతఃపురంలో ఉండడానికి యోగ్యమైనది అని రాజు కోరి మెచ్చి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేస్తాడు. ఆ అమ్మాయి ఆ అంతఃపురానికి ఆ రాజ్యానికి రాణిగా ఉంటుంది. మిగతా అమ్మాయిలందరూ వెళ్ళిపోతారు. ఇది ప్రాసెస్. ఇది యాజ్ టీజ్గా పరలోకంలో ఉన్న దేవునికి, భూమి మీద ఉన్న సంఘాలకి పరీక్ష. ప్రతి సంఘం ఒక కన్యక, ప్రతి సంఘం ఒక స్త్రీ, ప్రతి సంఘం ఒక యవనస్తురాలు. వీరిని దైవజనుడు సిద్ధపరుస్తాడు. దేవుడు కోరుకోవాలి, దేవుడు మెచ్చాలి, దేవుడు అంగీకరించాలి, దేవుడు సింహాసనం దగ్గరికి వెళ్ళాలని దైవజనుడు సిద్ధపరుస్తాడు. అయితే 6, 6, 12 నెలలు అంటే అపోస్తుల బోధతో సిద్ధపరచాలి దైవజనుడు. కథలతో కాదు, చరిత్రతో కాదు, అక్షరాలతో కాదు, బైబిల్లో ఏముందో యాజ్ టీజ్గా అవి చెప్పి కాదు, ఏడిపించో, నవ్వించో, కవ్వించో, మాటలు చెప్పి కాదు. పౌలు గారు అన్నట్టు, తిమోతే, కొందరు నిన్ను ప్రేరేపిస్తారు, బలవంత పెడతారు. ఎందుకు అట్లా చెప్తున్నావు, పైపైన చెప్పరాదా అని ఆరోగ్యకరమైన బోధ చెయ్యనివ్వకుండా నిన్ను ప్రేరేపిస్తారు. అలాంటి వారి విషయంలో జాగ్రత్త. నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టే విధంగానే బోధ చేయాలి, కానీ మనుషుల్ని సంతోషపెట్టే విధంగా బోధ చేయొద్దు అని చెప్పినట్టుగా ఈ అపోస్తుల బోధలో ఏ వ్యక్తి అయితే, ఏ సంఘం అయితే సిద్ధపడతారో, అలంకరించబడతారో, కట్టబడతారో, ఆ మర్మాలు తెలియజేయబడతారో వారిని దేవుడు వరుస క్రమంలో తీసుకొచ్చినప్పుడు ఆ అపోస్తుల బోధలో పెరిగిన, ఆ ఉపదేశంలో పెరిగిన, ఆ మర్మము తెలుసుకొని వచ్చిన వారిని ఆయన చూస్ చేసుకుంటాడు. నేను కోరిన సంఘం ఇదే అని హెర్మోను మందిరం వైపు ఆయన చెయ్యి చాపుతాడు. కోట చాపడం దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇది ఒక పోరాటం, ఇది ఒక పందెం. నేను లాలించే మాటలు చెప్తే మనకి అక్కడ సరిపోదు, ఎందుకంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇక్కడ. పైనుంచి కథ రాశానంటే కిందకి మీకు ఏ బాహుబలి సరిపోదు, ఏది సరిపోదు. కానీ ఆడికి పోయి నాకు జుట్టు పట్టుకుని తిప్పి కొడతాడు. మీ ముందే కొడుతుంటాడు నన్ను. ఏందయ్యా మా పాస్టర్ని ఇట్లా కొడుతుంటే, ఇది చెప్పింది ఏంది, ఇది చెప్పింది ఏంది, మీకు చెప్పింది ఏందని. రేపు మీరు చూస్తారు ఎవరోని కొడతాడు. పెద్ద దైవజనుడు కోటేసుకుని వెనకాల 10 మంది, అటుపక్క ఇటుపక్క 10 మంది అవుతుంటారు. ఆడికి రారు దగ్గర ఎగిరి కొడుతుంటే ఈ 10 మంది అల్లాడు. మన పాస్టర్ గారిని నేను అట్ట కొడుతుండే నాయన. మీరు అనుకున్నట్టు కాదు, చదివారుగా, మీరు చూసినట్టు కాదు. ఆయన వేరే. ఆయన దగ్గర ఏ కొరడా ఉందో, ఏ మెటీరియల్ ఉందో నాకు తెలియదు. ఇప్పుడు చెప్పానా, ఆయనకు కావాల్సిన కాస్మెటిక్స్ ఏంటంటే అపోస్తుల బోధ. మీ సౌందర్యం ఎక్కడి నుంచి రావాలంటే బోధలో నుంచి రావాలి. ఈ ఉపదేశంలో మీరు పెరిగితే మీరు ఆయన కోరిన పోలికలకు వస్తారు. ఆమేన్. ఆయన పై రూపాన్ని చూడడం. అందుకే పరమగీతంలో సంఘాన్ని గురించి మాట్లాడతాడు, నువ్వు నల్లని దానివైనా చక్కని దానివే, అందుకే చక్కదనం అనేది. రక్తవేద్యం హల్లెలూయా చెప్పండి గట్టిగా. నలుపుదే ఉందండి, మొఖంలో కళ ఉండాలి. కానీ మనం అనవసరం తెలియక లేనిపోయిన రంగులు పోసి కొత్త రంగు వస్తుంది, పింక్ రంగు వద్దు. మనం ఉన్న రంగు ఉండని, ఉన్న రంధ్రాలు ఉండని, కొత్త రంధ్రాలు వద్దు. ఈ పక్క వరుస పెడతారు పొలానికి కంచేసినట్టు ఏడదాకా. మామూలు ఒకటి వేసుకున్న ఆడవాళ్ళని చూసాం, 2, 3, 4, 5, ఈ చెవుకు 5, ఈ చెవుకు 5. ఇటు సరిపోలేదు, ఈ పక్కోటి ఈ పక్కోటి, మళ్ళీ మధ్యలో ఒకటి. ఇవన్నీ ఎందుకు? దేవుడు కోరుకున్నట్టుగా బతికేద్దాం. యేసు రక్తం మీద దేవుడు తన రాజ్యానికి అంగీకరిస్తాడు. ఆమేన్. కనుక ఈ ఉపదేశం ఏంట్రా? ఈ ఉపదేశం అంటే యోహాను తన శిష్యులతో చెప్తాడు, మీరు దేవుని కొరకు మన మార్గం సరళం చేయడానికి మన పరిచర్య ఏర్పాటు చేయబడింది అని చెప్పినప్పుడు వాళ్ళకు ఒక మాట వినబడుతుంది. ఇదిగో ఎవరో ఒక ఆయన వచ్చారు, అద్భుతాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడంట అనగానే యోహాను శిష్యులను పంపిస్తాడు. వెళ్ళి చూసిరప్పండి, ఎవరో ఆ పరిచర్య ఏందో చూసిరప్పండి అనగానే వాళ్ళు వెళ్తారు. అయ్యా నువ్వు ఎవరయ్యా? రావాల్సిన ఏలియావా? రావాల్సిన మోషావా? ఎవరయ్యా నువ్వు అంటే, నువ్వు ఎవరి గురించి మీ గురువు గారు సిద్ధపరిచి వాక్యం ప్రకటించాడో ఆయన్నే నేను రా, మళ్ళీ నన్ను ఎవరు అడుగుతున్నారు ఏంద్రా అనగానే వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు ఆయన దగ్గర ఉండిపోతారు. ఇంకా వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ప్రభు దగ్గర ఉండిపోతారు. చూసొద్దామని వస్తారు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉండిపోతారు. యోహాను మళ్ళీ ఇంటికి వెళ్ళి నాశనం అయిపోతారా,
నన్ను అన్యాయం చేసిపోయారా, నన్ను వదిలిపెట్టిపోయారా, నేను కష్టపడి కన్నారా, తుడిచారా, కడిగారా, ఇవన్నీ చెప్పలా. మీకు అర్థం చేసుకుంటారని చెబుతాను. ఎవరని చెప్పమంటారా? యోహాను కొంతమంది శిష్యులను తయారు చేశాడు. వారందరూ యేసుప్రభుని చూడడానికి వచ్చారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఆగిపోయారు యేసుప్రభు దగ్గర. మరలా యోహాన్ దగ్గరికి వెళ్ళా. యోహాన్ చూస్తున్నాడు, ఏర్రా వెళ్ళారు చూసి వస్తామని. ఒక వారం పోయేస్తాం అన్నారు, 2 వారాలు అన్నారు, మరి 3వ వారం రావట్లేదు ఏందిరా అని చూస్తే వాళ్ళు చెప్పారు, అయ్యా ఆయన రావాల్సిన ఆయన వచ్చాడు, చెప్పాల్సిన మాటలు చెబుతున్నాడు, అందుకే వాళ్ళు ఉండిపోయారంటే. అప్పుడు యోహాన్ అంటాడు, మీరు రాకుండా ఉండటం మంచిది. ఎందుకయ్యా? నిన్ను వదిలిపెట్టిపోతే నీకు బాధ లేదా? ఒరే పిచ్చోడా, నేను మీకు నీళ్ళలోనే బాప్తిసం ఇచ్చాను రా, వచ్చిన వాడు మీకు అగ్నిలో బాప్తిసం ఇస్తాడు రా. అలాంటి బోధలో మీరు ఉండటం క్షేమం. నిజమైన దైవజనుడైతే సంఘక్షేమాన్ని కోరుకొని సంఘక్షేమమే ప్రాణమని అపోస్తులత్వం కలిగిన సేవకుడు ఎవరైనా ఆత్మీయతలో నువ్వు ఎదుగుతున్నప్పుడు, స్థిరపడుతున్నప్పుడు ఆనందపడాలి. కానీ నేను కన్న గొర్రె, నేను పెంచిన గొర్రె, నా మేక, నా కుక్క, నా కోడి నన్ను దాటిపోయింది, నాశనం అయిపోద్ది, ఎరగబడిపోద్ది, తొలగిపోద్ది, మొక్కలైపోద్ది, ఈ సోది మాటలకు మీరు భయపడద్దు. హల్లెలూయా. అర్థమైందా? అర్థమైందా? ఎవరు లేరులే, ఎవరైనా ఉంటే భయపడద్దు. ఎందుకు తెలుసా? నువ్వు వదిలింది నీటి బాప్తిస్మాన్ని, పట్టుకుంది పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మాన్ని. ఆమేన్. ఎందుకు ఈ బాప్తిసం కావాలి? ఎందుకు ఈ బోధ కావాలి? ఎందుకు ఈ ఉపదేశం కావాలంటే చివరి మాట, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన పుస్తకం 15వ అధ్యాయము 2వ వచనం. మరియు అగ్నితో కలిసి ఉన్న, చాలమ్మా, స్ఫటికము వంటి సముద్రం. ఈ సముద్రం ఎలా ఉందంట? అగ్నితో నిండిపోయిందంట. నేను ఇంకా అగ్నిగుండం అంటే గొంత తీసి మొత్తం దాంట్లో దోతాడు అనుకున్నా. అమ్మా, సముద్రం అంటారా? వాగో వంకో అయితే ఈదుకుంటూ బయటపడవచ్చు చెట్టొకట్ట. సముద్రాన్ని ఈదగలిగినోడు ఉన్నాడా? అగ్నితో నిండిన సముద్రం అది. హలో, అగ్నిలో పుట్టిన పురుగు సూర్యుడికి భయపడుతుందా? ఎండకు భయపడుతుందా? అందుకే పరిశుద్ధాత్మ అగ్నిలో ఉన్న నీవు పరలోకంలో స్వేచ్ఛగా తిరుగుతావు. పరలోకంలో ఉన్న అనుభవం అదే, స్ఫటికం వంటి అనుభవం. అందుకే ఆత్మ ఫలాలు, కృపా వరాలు, పరిశుద్ధాత్మ అభిషేకం ఈ తరంలో ఇవి పోయినాయి. ఎంతసేపు నీకు పిల్లలు కావాలా, ఉద్యోగాలు కావాలా, డబ్బులు కావాలా, శ్రమల్లో బయటపడాలా, ఏం గుండు కొట్టాలా, నీకేం చేయాలి, ఇదే వ్యవహారం. కానీ దేవుని తలంపులని నీ గుండెల్లో స్థాపించే మాటలు ఏవి? పరలోక రాజ్య సంగతులు ఏవి? ఎంతమందికి పరిశుద్ధాత్మ గురించిన తపన ఉంది ఈ కాలం సంఘంలో? అన్ని భాషలు మాట్లాడని ఆశ ఎంతమందికి ఉంది? దేవుని ఆరాధించే విధానం తెలుసుకోవాలని ఎంతమంది కోరుకోగలుగుతున్నారు? ఆలోచన చేయండి. రేపు అగ్నితో నిండి ఉన్న ఆ స్ఫటికము వంటి సముద్రాన్ని దాటగలిగేది ఎవరు? నిలబడగలిగేది ఎవరు? దేవుని మహిమను ప్రతిబింబింప చేసే ఆ స్ఫటికం వంటి సముద్రమును దాటి సింహాసనము చేరుకోగలిగిన భక్తులు ఎవరు? సమాధానం వెతుక్కో, పరీక్షించుకో. వాక్యముతో ఉదకముతో స్నానము చేయబడు. కలంకము లేని, కల్మషము లేని పరిశుద్ధమైన సంఘముగా రాజు ఎలాగైతే ఎస్తేరును చూసి కోరుకున్నాడో అలాగా మన రాజు అయిన సర్వలోకాలను సృష్టించిన ఆ రాజు మన ప్రభు అయిన యేసు నిన్ను నన్ను చూసి అలా కోరుకోవాలి. ఆ రోజున ప్రపంచంలో నుంచి వచ్చిన అన్ని సంఘాలు అక్కడ ఉండాలి. ఎవ్వరికి తెలియని మరుగై ఉన్న కొండేపులో ఉన్న హెర్మోను మందిరం అక్కడ బయటకు రావాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు ఆ మాట, ప్రభువా ప్రభువా, వాళ్ళదే ఊరు, వాళ్ళెంత, వాళ్ళ బతికేంత, వాళ్ళ సంఘం ఎంతయ్యా, మేమెంత, మా రేంజ్ ఎంత, మమ్మల్ని వదిలేసామంటే ఎవడని నువ్వు అంటాడు. అది నేనంట్లా, వాక్యంలోనే ఉందా మమ్మల్ని లేనిపోయింది. ఎవరినో నాకు తెలియదు, నువ్వు తెలియదు అంటావేందయ్యా, అసలు బేకరీ బిర్యానీ ఎంత పబ్లిసిటీ మనకు తెలీదా?
తెలియదు. ఎందుకని? మీరు అక్రమం చేశారు. నాకు అవసరం లేదు, పక్కబోండి. ఎక్స్క్యూజ్ చేయలేవా? ఆహా, క్షమాపణ ఏదైనా ఉంటే భూమి మీదనే, ఇక్కడ లేదు, పక్కకి వెళ్ళిపోండి. నీ నాటకాలన్నీ భూమి మీద పడి వచ్చావు, ఇక్కడ నిన్ను పొరపాటున క్షమిస్తే ఇక్కడ కూడా నాశనం చేస్తాను, బోర నాయన పక్కకు పో. పరలోకంలో ఉన్న ప్రతి అణువు పరిశుద్ధమైందే, ప్రతిదీ స్ఫటికం వంటిదే, ప్రతిదీ ప్రతిబింబింపజేసేదే. మీకు ఆ రోజు ఎంతమంది గుర్తుందో, ఒక చార్ట్ వేసి చూపించా. పరలోకమంతా ఆయన నీతి చేత కాంతిమయమై ప్రజ్వరిల్లుతుందంట. మలినము, మడత, డాగు, కలంకం ఏదైనా ఆ మహిమలోకి వెళ్తే అక్కడి నుంచి ఏమవుతుంది? ఇప్పుడు ఈ లైటింగ్ నా మీద పడుతుందండి, ఈ బాటిల్ తీసుకొచ్చి ఈ లైట్కి మధ్యలో పెట్టా, నా ముఖం మీద ఏం పడింది? వెలుగు పడిందా, చీకటి పడిందా? ఆ వెలుగులో అనేకులు సంచరిస్తారు. నీలో మడత, మచ్చ, డాగు, కలంకము, కల్ముషం పెట్టుకొని నువ్వు పరలోకం వచ్చావనుకో, ఈ మచ్చ వెలుగుకు అడ్డమైపోద్ది. నీతిమంతుడైన నాకు వెలుగు లేకుండా నువ్వు అడ్డంగా ఉన్నావు, అందుకని అయినా నిన్ను తీసి పక్కన అవుతాడు. అందుకని స్ఫటికం వంటి ఆ సముద్రాన్ని దాటడానికి నీ జీవితాన్ని కూడా తెరచిన పుస్తకంలాగా సీక్రెట్ లైఫ్ అనేది నీలో ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. నీ సెల్ ఫోన్ అయినా, నీ హిస్టరీ అయినా ధైర్యంగా చెక్ చేసుకోవచ్చు ఎవరైనా. ఆ స్థాయికి నువ్వు రావాలి. నువ్వు నాకు ఫోన్ ఇవ్వడానికే భయపడితే ప్రభు దగ్గర డిలీట్ చేసిన రీసైకిల్ బిల్లు అవి కూడా బయటకు వస్తాయి, అప్పుడు దొరికిపోతాం ఈజీగా. కాబట్టి ప్రియులారా, సంగమా, ప్రేమతో నేను మీకే మాట చెప్తున్నా, రేపు మంది కాదు. నిజంగా నేను నిన్న అనుకున్నా, ప్రభా ఒకవేళ నా ఆయుష్కాలం పూర్తవుతే ఒక్క ఆరాధన టైం అయ్యా, ఈ స్ఫటికం పోలిన సముద్రం గురించి చెప్పేసి వస్తానన్నా. హల్లెలూయా. ఎందుకంటే ఒక్కరైనా తప్పిపోతారేమో, మీరందరూ దేవుని దగ్గర రావాలని ఆశ, ప్రేమ తప్ప ఇంకా వేరొకటి కాదు. ఈ భూమి మీద ఏమీ లేదండి. బలమిచ్చి ఆయుష్కాలం ఇస్తే మాత్రం దేశం యేసయ్య కొరకు సంపాదించాలంతే. ఇంకంతకు మించి వేరే కాన్సెప్ట్ లేదు ఈ లైఫ్లో. మీరేమైనా పెట్టుకోండి, కానీ మొదట దేవుని పెట్టుకొని తర్వాత మిగతా ఆయన్ని పెట్టుకోండి. నేనైతే మొదట 2, 3, 4, 7, 8, 10, 100 మొత్తం ఒకటే కాన్సెప్ట్లో, బిల్లి గ్రహం గారు చెప్పినట్టు దేశం దేవుడి కొరకు సంపాదించాలి. కాబట్టి ప్రార్థించే విషయంలో, భక్తి చేసే విషయంలో ఇంకా లోపాలు ఉన్నాయేమో సరి చేసుకోండి, సరిదిద్దుకోండి. ప్రక్షాళన అంతే. ఉదక స్నానం చేయబడాలి భక్తిలో. అలాగ మారండి, సాత్వికమైపోండి, గొర్రె పిల్లలాగా మారిపోండి, ఏమీ తెలియని అమాయకులాగా తయారైపోండి. భక్తి చేయండి. ఎందుకంటే నువ్వు ఎంత నీ ఇష్టానుసారంగా బతికినా ఒకరోజు ఆయన పిలుపుకు లోబడాలి, వెళ్ళిపోవాలి. అక్కడ నువ్వు ఎట్టుపోవడానికి లేదు. ఇంకా ఇక్కడైతే నన్ను కాదని గేట్ దాటి నీ ఇష్టంగా వెళ్ళిపోవచ్చు, కానీ అక్కడ మాత్రం ఆయన ఎదుటి నిలబడాల్సిందే, లెక్క చెప్పాల్సిందే. కాబట్టి తీర్మానం చేసుకో. శ్రమలకు భయపడొద్దు, లోకానికి భయపడొద్దు, పరిస్థితులకు భయపడొద్దు. నా యేసయ్య ఎట్టి స్థితినైనా మార్చగలడు, నీకు సహాయం చేయగలడు. ఈ భూమి మీదే అలలు రేగుతున్న సముద్రం మీద నడిపించిన దేవుడు పరలోకంలో నడిపించాలనే కదా ఆయన అప్పగించుకొని త్యాగం చేసింది. కనుక అందరూ మోకరించండి.